వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. యాక్చువల్గా ఏంటంటే నిన్న మొన్న కొంచెం వర్క్ ఎక్కువ ఉండే, డెస్క్లు అవి ఇవి చేపిస్తుండే, ఇంట్లో కొన్ని సామాన్లు చేసుకోవడానికి వేస్తుండే. ఓకే, ఇప్పుడు 2 రోజులు రెస్ట్ లేదు. అంతకు ముందు కూడా నేను డైలీ జిమ్కి ఏం పోలేదు, రెస్ట్ పీరియడ్లోనే ఉన్నా. సో కొంచెం ఇప్పుడు నాకు ఫీవర్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్గా నేను ఈ వీడియో ఏం చేస్తున్నా అంటే, ఇప్పుడు నా వాయిస్ వినండి. ఇదే ఫస్ట్ డే. నిన్న కొంచెం లేజీగా అనిపించింది కానీ పర్లేదు అనుకున్నా, ఒక డోలో చేసుకున్నా. దాని తర్వాత ఈరోజు మార్నింగ్ లేచి చూస్తే కదా మొఖం మొత్తం ఉబ్బింది. ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, చాలా మంది ఫీవర్ వచ్చినప్పుడు భయపడడం లేదా చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం, అలా చేయడం వల్ల ఏమవుతుందంటే రూపాయి అయ్యేది కాస్త 10 లక్షలకి పోవచ్చు, 20 లక్షలకు పోవచ్చు, 5 లక్షలు పోవచ్చు, లక్షకి పోవచ్చు హాస్పిటల్స్కి మనం వెళ్ళినప్పుడు. సో ఇట్లా ఫీవర్ వచ్చినప్పుడు మనం ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఖచ్చితంగా విత్ ఇన్ 2 days ఆర్ 3 daysలో ఆ ఫీవర్ అనేది పోతుంది. అది కాకుండా మీరు మీ బాడీని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తే అది ఖచ్చితంగా ఒక 10 daysకి తీసుకెళ్తుంది. టైఫాయిడ్ జ్వరం రావచ్చు, కామెర్లు రావచ్చు, ఇలా మల్టిపుల్ వేస్కి తీసుకెళ్తుంది. హీట్ వాటర్ కాకబెట్టుకొని ఆ హీట్ వాటర్ తోటి ఫేస్, కాళ్ళు ఇవన్నీ తుడుచుకొని చల్లి అంటేనే నాకు భయమేస్తుంది, అట్లా చలేస్తుంది బాగా. ఈ ప్యాస్కోలోనేమో హీట్ వాటర్ పెట్టుకున్నా. సో ఇప్పుడు మెయిన్ గేమ్, నా బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు మనం మోస్ట్లీ ఫీవర్ వచ్చినా ఏదొచ్చినా మనం మ్యాక్సిమం ఏం తింటే ఇడ్లీ, బోండా, దోశ, వడ ఇలాంటివి తింటాం. నార్మల్ డేస్లో కూడా తింటాం. ఎస్పెషల్లీ ఇప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు ఇడ్లీ బెస్ట్ ఆప్షన్. వే ప్రోటీన్, ఓట్స్ ఇలాంటివి కూడా ఓకే, కానీ బెటర్ ఏంటంటే ఇడ్లీ బెస్ట్ ఆప్షన్, న్యాచురల్ ఫుడ్. ఓకే, అండ్ నేను ఇప్పుడు సాంబార్లో ఇడ్లీ తింటా, ఆల్సో కొంచెం చట్నీ తింటా. ఓకే, టూ మచ్గా చట్నీ కూడా తినొద్దు, ఎందుకంటే టూ మచ్గా చట్నీ తింటే మనకి క్యాలరీస్ అనేవి హెవీగా వస్తాయి. అప్పుడు మనం ఎవ్రీథింగ్ స్మూత్గా డైజెషన్ అయ్యే ఫుడ్ మాత్రమే ఇవ్వాలి. మన డైజెషన్ సిస్టమ్ అనేది వెరీ వీక్గా ఉంటుంది, మన గట్ హెల్త్ అనేది కూడా కొంచెం వీక్ ఉంటుంది. ఈ టైంలో మీరు బోండా, ఆయిల్ ఫుడ్, దోశ ఇలాంటివి ఇస్తే దాన్ని డైజెషన్ చేసుకోవడానికే మన బాడీ కలిసిపోతూ ఉంటుంది. ఈ లోపు నీకు ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. ఇప్పుడు నేను మీతో కొంచెం పర్లేదు మామూలుగా మాట్లాడుతున్నా కానీ మాట్లాడడానికి చేతన అవుతుంది. ఇలాగే నేను ఈవినింగ్ వరకు మీతో మాట్లాడగలుగుతా. అది కూడా నేను చెప్పినట్టు చేస్తే మీరు కూడా కొంచెం యాక్టివ్గా ఉంటారు. అర్థమైందా? ఇప్పుడు ఇడ్లీ తిన్నా కదా, ఇంకా నేనేం తిన్నాను. కంప్లీట్ మన బాడీ ఇబ్బంది పడే ఫుడ్ని ఇవ్వద్దు, ఎస్పెషల్లీ మార్నింగే. ఓకే, ఇది తినేస్తా. ఎందుకంటే నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, చెప్పా కదా, చిన్న మిస్టేక్ చేసి మనలాంటి పేదోళ్ళు లక్షలు తగలబెట్టుకుంటారు. ఫీవర్ వచ్చినప్పుడు మీకు మీ ఆఫీస్ కానీ, మీ ఇంటి దగ్గర కానీ, మీ వైఫ్ అయితే వైఫ్, హస్బెండ్ అయితే హస్బెండ్, మీకు ఎవరికి ఫీవర్ వచ్చినా కొంచెం సపోర్ట్గా ఉండండి. మెయిన్ థింగ్ ఏంటంటే, మీరు ఎక్కువగా పని చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కువగా పని చేస్తే మాత్రం అది కొంచెం దెబ్బ అవుతుంది. అదే మీద నువ్వు జస్ట్ ఇది వాటర్, వీటి కోసం మాత్రమే నీ బాడీ ఎనర్జీ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. మెయిన్లీ ఇంకొక పాయింట్, నేను ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే, నేనంటే నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా ఇంటి దగ్గర మా మమ్మీ ఉంది, అందరు ఉన్నారు నాకు సపోర్ట్గా. మీ జుగ్గి మీ జుగ్గి టమాటానో ఉంటారు కదా, వర్క్ చేసుకుంటే హైదరాబాద్ బ్యాచిలర్గా ఉంటారు కదా, వీళ్ళు నడుస్తుంది తీ అని చెప్పేసి కేర్ తీసుకోకుండా బాడీని ఒకరోజు పూజ చేస్తారు. సో నెక్స్ట్ డే మళ్ళీ ప్రెషర్ ఉందని చెప్పేసి పూజ చేస్తారు. ఎవడో నేను పూజ చేసినని డ్యూటీకి వెళ్తావు, తిరుగుతావు, డెలివరింగ్ చేస్తావు, నీకు ఎవరు లేరు, నువ్వే బ్యాచిలర్గా ఉంటూ ఇంటికి పైసలు పంపిస్తున్నావు, నువ్వు అసలే అడ్డంగా పడిపోయినావు అనుకో, అసలు నువ్వు లేవలేకపోతున్నావు. ఇప్పుడు నీకు ఏదైతే కంపెనీ పని చేస్తున్నావో ఆ కంపెనీ వచ్చి నేను లేపిద్దా, నేను చూసుకుంటుందా? చూసుకోదు. ఆ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ కానీ వెరీ సీరియస్గా ఉంటే మాత్రం మీకు డ్యూటీ మానేయండి. బ్యాచిలర్స్, ఎస్పెషల్లీ బ్యాచిలర్స్, మనుషులు చుట్టుపక్కల ఎవరు లేకపోతే గుర్తుపెట్టుకో. సో ఐస్ నగల లేచిన మధ్యాహ్నం పూట, ఆఫ్టర్నూన్ కొంచెం రైస్ తిన్నా, కొంచెం బాగానే తిన్నా, కర్రీస్ వేసుకొని తిన్నా, ఇంకా అంతకుమించి ఏం తినలేదు. మార్నింగ్ ఇడ్లీ తిన్నా, ఇప్పుడైతే కొంచెం పర్లేదు, 1 or 2 అలా ఉంది ఫీవర్. సో మనోడు ఒకడు ఆర్ఎంబి డాక్టర్ ఉంటాడు, అతను వచ్చిండు, ఒక 2 ఇంజెక్షన్స్ వేసిండు. ఓకే, తర్వాత ఒక డోలో వేసుకున్నా. ఏదైనా స్నాక్స్ తినాలి అది ఇది అని అనిపించింది, బట్ కంట్రోల్ చేసుకున్నా. మెయిన్లీ ఇక్కడే గేమ్, సో నేను కంట్రోల్ చేసుకున్నా. వాట్సాప్ గైస్, ఇప్పుడైతే నైట్ అవుతుంది టైమ్. ఇది బాడీ కండిషన్. సో కొంచెం ఫ్యాట్ ఉంది. ఓకే, సో షర్ట్ వేసుకొని మాట్లాడతా. ఓకే, సో ఇప్పుడు టైం వచ్చేసి 9:20 అవుతుంది, 9:20 నైట్ అవుతుంది. సో మార్నింగ్ లేచిన దానికి ఇప్పటికి చాలా బెటర్గా ఉంది ఫీలింగ్. సో ఈ రోజు నేను చేసినవి ఏంటి అని 3 things చెప్తా. బేసిక్గా ఇవి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది ఆల్రెడీ. రీసెంట్గా ఇంతకుముందు కూడా సేమ్ ఇట్లానే కోల్డ్ కానీ, ఫీవర్ కానీ
అండ్ లేజీగా అనిపించటం కొంచెం ఇలా వచ్చినప్పుడు నేను నా బాడీని ఎలా హ్యాండిల్ చేస్తా అనేది మెయిన్ ఇంపార్టెంట్. మీకు ఈ పర్టికులర్ పాయింట్ వేలో టాపిక్ అనేది చెప్పకపోతే మీకు ఎవరు చెప్పరు, ఇంకా అంతే. సోషల్ మీడియాలో ఎవరు చెప్పరు ఇవి. ఇప్పుడు నాకేం అవసరం చెప్పు, నాకు అసలు మాట్లాడడానికి టైం లేదు, మాట్లాడడానికి ఓపిక లేదు, నాకేం అవసరం ఇంత నాలెడ్జ్ షేర్ చేయ. మీరు అనుకోవచ్చు ఇప్పుడు నేను ఇస్తున్న టాపిక్ ఏ జీపీటీని అడిగినా ఎలాంటి ఏఐని అడిగినా మీకు ఇస్తుంది. ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేయదు, ప్రాక్టికల్ గా ఎవరు చూపించరు. ఒక మనిషిని అర్థం చేసుకునేది ఒక మనిషి మాత్రమే. సో ఈ పాయింట్ ని మీకు ఫస్ట్ చెప్పాలి, అందుకే చెప్పలేకపోతున్నా. నిజట్లో నాకు ఎప్పుడైతే చేత కావట్లేదో నాకు అప్పుడే ఈ టాపిక్ గుర్తొచ్చేసింది, అందుకే ఎంపనే చేసేసిన. అండ్ సెకండ్ థింగ్, ఇంతకు ముందు నేను ఏం చేశానంటే నార్మల్ గా ఎప్పుడైనా ఇట్లా ఫీవర్ వచ్చినా కోల్డ్ వచ్చినా వీడియోస్ తీయకపోతుండే లైట్ తీసుకుంటుండే. సో ఇప్పుడు ఎందుకు చేశానంటే వర్క్ అవుతుంది కదా నాకు, మీకు ఎందుకు వర్క్ అవ్వదు, మనిషి అందరం మనుషులమే కదా, అందుకని చెప్పేసి తీద్దామని ఫిక్స్ అయినా. సో ఫస్ట్ మార్నింగ్ లేవగానే ఫుడ్ క్రేవింగ్స్ అనేవి విపరీతంగా వస్తున్నాయి. అంటే మనం ఫుడ్ తినాలి అనుకుంటాం కదా, అవి అనేవి బాగా పెరిగిపోతున్నాయి. ఫస్ట్ థింగ్ నేను దాన్ని కంట్రోల్ చేసిన. సో మార్నింగ్ లేవగానే లేట్ చేయకుండా బ్రష్ చేసుకొని స్టార్టింగ్ హీట్ వాటర్ ని తాగా. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. హీట్ వాటర్ అనేది నీకు కోల్డ్ ఉన్నప్పుడు నీ బాడీ వెరీ సెన్సిటివ్ గా ఉంటుంది. ఈ మౌత్ ఏరియా నుంచి లిప్స్ దగ్గర నుంచి బాడీ లోపల పార్ట్స్ అన్ని కూడా వెరీ సెన్సిటివ్ గా ఉంటాయి కోల్డ్ చేస్తే. మెయిన్లీ ఈ కోల్డ్ చేసినప్పుడు మన బాడీ ఎలా ఉంటది అంటే సెన్సిటివ్. ఆ టైంలో మనం చల్లనీళ్ళు అనేది వేయకూడదు. ఓకే, నెంబర్ 1 పాయింట్ అది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి బ్రష్ చేసిన తర్వాత వాటర్ తాగుతున్నా. వాటర్ అనేది నేను ఇప్పటి వరకు కూడా స్కిప్ చేయట్లేదు, నాకు ఓపుకున్నంతసేపు వాటర్ తాగుతున్నా. మనకి సిగ్నల్ వస్తుంది పెదాలు అనేవి ఎండిపోతున్నాయి అంటే మనం వాటర్ తాగాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. రెండోది, నేను ఇడ్లీ తిన్నా, ఒక 2 ప్లేట్స్ ఇడ్లీ తిన్నా, చట్నీ తిన్నా, సాంబార్ తిన్నా, అంతే. ఇంకా బేసిక్ గా ఇడ్లీ ఎందుకు తిన్నా అంటే మీకు పొద్దున ఒక పాయింట్ చెప్పా కదా, మనకి న్యూట్రియన్ కావాలి, మెయిన్లీ న్యూట్రిషన్ కావాలి. సో ఇడ్లీ అయితే బెస్ట్ ఆప్షన్. మనకి అందులో ఫైబర్ ఉంటుంది, లిటిల్ బిట్ ప్రోటీన్ ఉంటుంది, ఆల్సో కొంచెం టేస్టీగా ఉంటుంది. అండ్ మనకి ఫుడ్ క్రేవింగ్స్ అనేవి కంట్రోల్ అవ్వాలి అంటే మన బాడీకి టేస్ట్ ఇంపార్టెంట్. సో దానివల్ల కొంచెం ఫైబర్ అండ్ చట్నీ కొంచెం సాంబార్ వేసుకొని ఇడ్లీ తిన్నా. అక్కడ వరకు అయిపోయింది. ఆఫ్టర్నూన్ వచ్చేసరికి ఆర్ఎంబి వచ్చిండు నా ఫ్రెండే. బేసిక్ గా ఇంజెక్షన్ కానీ టాబ్లెట్స్ కానీ ఇవన్నీ ఎలా ఉంటాయంటే నీ బాడీలో ఏదైతే కొన్ని పార్ట్స్ అనేవి కొన్ని వర్క్స్ అనేవి జరగవో వాటిని వర్క్ చేయించడానికి వీళ్ళు ఇచ్చేవి. మొత్తం వాటి మీద మనం డిపెండ్ అవ్వద్దు, అది గుర్తుపెట్టుకోండి. సో తర్వాత కొంచెం బాడీ హీట్ ఉంది, బాగా చాలా హీట్ ఉంది. మళ్ళీ నేను వాటర్ కంటిన్యూగా తాగినా ఆ హీట్ అనేది కంట్రోల్ అవ్వట్లా. సో ఫస్ట్ మార్నింగ్ నాకు ఫీవర్ చెక్ చేసినప్పుడు 102 ఉంది. 102 అనగానే మన వాళ్ళకి చాలా మంది భయపడతారు. సో అది 102 అనేది మన బాడీలో టెంపరేచర్. నువ్వు అంతకు ముందు ఒకవేళ షుగర్ తిన్నావు అనుకో, అప్పుడు కూడా ఇంకా 103కి వెళ్ళిద్ది. ఒకవేళ అప్పుడే నువ్వు ఎండలో తిరిగి బయటకు వచ్చినావు అనుకో, అప్పుడు కూడా నీకు 102, 101 అట్లా చూపిస్తుంది. ఇప్పుడు నేను ఏసీ రూమ్ లో ఉన్నా, ఏసీ బంద్ చేసిన, ఏసీ రూమ్ లో ఉన్నావు అనుకో, మన బాడీ హీట్ ని కంట్రోల్ చేసుకుంటది. అప్పుడు 102 కంటే 100 ఉంటుంది. అంటే బాడీ టెంపరేచర్ మీద మనం కంప్లీట్ గా భయపడద్దు. బాడీ టెంపరేచర్ అనేది జస్ట్ అది టెంపరరీ. నీ బాడీలో ఉండే ఆ హీట్ అనేది అప్పుడు ఉంటుందా, నువ్వు ఏ సిచ్యువేషన్ లో ఉన్నావు అనేది ఇంపార్టెంట్. సో బాడీ హీట్ గురించి పట్టించుకోమాకంటే నీ బాడీ ఎలా ఉంది. సో నాకు 102 అలా ఉంది. దాని తర్వాత నేను ఏం చేసిన అంటే జస్ట్ వాక్ చేసి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసిన. ఫీవర్ వస్తే తెలుసు కదా, లేజినెస్, చేత కాకుండా ఉంటుంది, బొక్కలు వస్తాయి, మజిల్స్ వస్తాయి. ఈ సింటమ్స్ అనేవి నాకు ఫస్ట్ బాగా వచ్చినాయి. నేను ఇప్పుడు ఏం చేసినట్టు వాకింగ్ చేసిన, వాటర్ తీసుకున్నా, బస్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ లంచ్ కి వచ్చేసరికి చాలా బాగా అన్నం తిన్నా. నేను చాలా అంటే చాలా తిన్నా. ఈజీగా నా స్టమక్ లో ఎంతైతే పడుతుందో అంత అన్నం తిన్నా. సో చాలా మంది అన్నం తినొద్దు అది ఇది అంటారు. బేసిక్ గా నీకు కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఇలాంటి టైంలో మనకు ఫీవర్ వచ్చినప్పుడు ఇలాంటి టైంలో కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా మంచిది. సో రైస్ తిన్నా. సో నేను కర్రీస్ పాయింట్కి వెళ్ళి కర్రీస్ తెచ్చుకున్నా. ఎలా తెచ్చుకున్నా అంటే కొంచెం అన్ని 20 రూపీస్ తెచ్చుకున్నా. ఎందుకంటే కర్రీ తోటి మనం సాటిస్ఫాక్షన్ గా అన్నం తినగలుగుతాం, మన స్టమక్ ఫిల్ అవుతుంది. ఇది మెయిన్ పాయింట్. దాని తర్వాత మళ్ళీ ఒక 2 అవర్స్ పడుకున్నా, కంటిన్యూగా 2 అవర్స్ పడుకున్నా. నేను ఫోన్ చూడను, బేసిక్ గా ఫోన్ ఇవన్నీ పట్టించుకోను. ఫోన్ చూడను. కోసేపు నా ప్రొఫైల్స్ చెక్ చేసిన, నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అవి చెక్ చేసుకున్నా, చిన్న వర్క్స్ ఉంటే చూసిన. మా సన్ గడ ఒక వీడియో చేసిన, ఆ వీడియో చూసిన, అంతే అయిపోయింది, అక్కడితో అయిపోయింది. సో ఇప్పుడు నైట్ వచ్చేసరికి డిన్నర్. అసలు మెయిన్ పాయింట్స్ ఉన్నాయి. నేను రేపు పొద్దున వాకింగ్కి వెళ్తా, పర్లేదు రేపు పొద్దున ఇంకొంచెం బెటర్ గా ఉంటే నేను మళ్ళీ రేపు వాకింగ్ లో మెయిన్ పాయింట్స్ మాట్లాడతా. సో ఇప్పుడు నా బాడీ కండిషన్ చూసుకోరు కదా, నేను ఇంత బాడీ కండిషన్ మెయింటైన్ చేస్తూ మెయిన్లీ ఇంత నాకు చేత కాకపోయినా నేను కంట్రోల్ చేసుకుంటున్నా. బికాస్ మన బాడీ కొన్ని టైమ్స్ లో మనకి ఇబ్బంది పెడుతుంది అంటే మనం కంట్రోల్ తప్పొద్దు. అర్థమవుతుందా? మన బాడీని మనం అర్థం చేసుకోవాలి, కానీ మన బాడీ విషయంలో మనం కంట్రోల్ తప్పొద్దు. సో ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, రేపు పొద్దున మాట్లాడతా. ఓకే, సో ఇప్పుడు మీకు ఒక మీల్ చూపిస్తా, ఇంకా మీల్ చూపించేసి రేపు పొద్దున మాట్లాడతా. ఇప్పుడు వరకు మీకు చెప్పింది అర్థమైంది కదా, ఎందుకంటే ట్రైపాడ్ కి ఫోన్ ఉంది. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసి మీల్ చూపించి మళ్ళీ దాన్ని పెట్టి మళ్ళీ ఎండ్ చేయలేను వీడియోని, అందుకే ఎండ్ చేసి మీల్ చూపిస్తా, అర్థమైపోతుంది. సరే, ఒక బీరోల్ తీసుకుని ఇక్కడ వేస్తా, మీ పక్కన చూసుకోండి. ఓకేనా? ఎట్లా నడిపిస్తా అట్లా ఏం చేస్తాం, ఏం మాట్లాడుతున్నావురా?
నరాలు కట్ అయిపోయినాయి. మిమ్మల్ని వదులుకోబుద్ధి కాదే, మీకు నాలెడ్జ్ ఇవ్వబుద్ధి అవుతుంది, అన్ని పనులు జరగాలి. సో ఆల్సో మళ్ళీ నేను లాస్ట్లో చెప్తానో చెప్పనో కూడా నాకు గుర్తులేదు. ఇలాంటి టాపిక్స్ మీద మీకు ఎక్స్ప్లెయిన్ అవేర్నెస్ కోసం నేను వీడియోస్ చేద్దామని అనుకుంటాను. చేద్దామా వద్దా అనేది కూడా చెప్పండి. ఓకే, అలా చెప్తే నాకు కూడా ఒక మోటివేషన్ అనేది వస్తుంది. లెట్స్ గో. సో ఒక 4 కర్రీస్ బయట తెచ్చా, కొంచెం కొంచెం వేసుకున్నా, అన్ని కొంచెం కొంచెం వేసుకున్నా. వాట్స్ అప్ గైస్, గుడ్ మార్నింగ్. ఏమిటండి మీరు మాట్లాడేది? ఫ్రెష్ ఫీలింగ్ ఉంది, ఫ్రెష్ ఫీలింగ్ ఉంది. మరి అంతేం లేదు, లైట్గా కోల్డ్ ఉంది. చూసారా సార్ డబుల్ యాక్షన్. సో ఫేస్ వాష్ చేసుకొని బ్రష్ చేసుకుంటే నాకు అర్థమైపోతుంది కోల్డ్ ఉందా, మౌత్ ఏమన్నా దగ్గుందా. ఫీవర్ అయితే కంప్లీట్, ఫీలింగ్ వెరీ గుడ్. లెట్స్ గో. ఫేస్ వాష్ చేసుకొని వాకింగ్కి రెడీ అవుతా. వాట్సాప్ గైస్, కొంచెం రైస్ ఎక్కువ తింటున్నా కదా, బల్క్ అయిపోయినా పట్టినాయి. సో మెయిన్ టాపిక్ వద్దాం. ఫస్ట్ థింగ్ అయితే ఇక్కడ చూసిరా నేచర్ ఎలా ఉందో. రీసెంట్గా ఒక లాస్ట్ 1 వీక్ నుంచి అయితే నేను ఇక్కడే వాకింగ్ చేసుకుంటున్నా. లాస్ట్ రన్నింగ్ వీడియో గురించి మనం మాట్లాడినప్పుడు ఇటే వచ్చిన, దాని తర్వాత ఇంకా రాలేదు. మొన్న ఒకసారి వచ్చింటా. సో ప్రశాంతంగా అయితే రాలేదు. అండ్ ఇంకోటి ఇక్కడ నేను బాక్సింగ్ బ్యాగ్ అది ఇది కడుతున్నా కదా, దాన్ని కొన్ని రోజులు ఆఫ్ చేసిన. ఎందుకంటే ఆ బాక్సింగ్ బ్యాగ్ అనేది ఫస్ట్ నా ఆటోలో పట్టట్లేదు. ఆటోలోనే కాదు, అది కార్లో కూడా పట్టదు. ఈ అమ్మ 70 కేజీలు ఉంది, అది పాడుగాను. దాన్ని ఆఫ్ చేసిన. ప్రశాంతత, పీస్ అనేది దొరకట్లేదు ఫస్ట్ ఆ బాక్సింగ్ బ్యాగ్ వల్ల. ఆ బాక్సింగ్ బ్యాగ్ మీద పంచింగ్ అనేది చేస్తే పీస్ దొరుకుతుందేమో కానీ దాన్ని వేసుకొని తిరుగుతుంటే పీస్ దొరకట్లేదు నాకు ఫస్ట్. లెట్స్ గో. అలా వాకింగ్ చేస్తూ మీతో కొన్ని మాటలు మాట్లాడతా, మీకు మంచిగా అనిపిస్తుంది. సో మీరు ఎవ్రీథింగ్ నేను చెప్పిన పాయింట్స్ అన్ని కూడా కొంచెం గట్టిగా నోట్ చేసుకోండి. వీలైతే పెన్ను పేపర్ తీసుకోండి, ఎస్పెషల్లీ బ్యాచిలర్స్ ఎవరైనా ఉంటే. ఫస్ట్ థింగ్ మీతో మాట్లాడిన తర్వాత వాకింగ్ చేస్తా. ఓకే, అంత ప్రశాంతంగా ఉందా నాయన. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఎస్పెషల్లీ బ్యాచిలర్స్ గుర్తుపెట్టుకోండి. సో ఇంట్లో అమ్మ నాన్న పేరెంట్స్ ఉండి, లేకుంటే మీరు పేరెంట్స్ దగ్గర ఉన్నప్పుడు సిచ్యువేషన్ అనేది ఒకలా ఉంటుంది, మీరు సింగిల్గా ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది. సో ఫస్ట్ థింగ్, నేనైతే ఇక్కడికి వీడియో కోసం రావట్లేదు. సో నాకు ఏమి రాదు, కాకపోతే నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే నన్ను చూసే వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళకి కొంత నాలెడ్జ్ వచ్చినా కొంచెం ప్రశాంతంగా లైఫ్ని లీడ్ చేయగలుగుతారు. కష్టపడే వాళ్ళు ఉంటారు. ఓకే, అందుకని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇద్దామని వీడియో చేస్తున్నా. ఓకే, సో ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోండి. నాకు బాగా గుర్తుంది, ఫ్రైడే రోజు నేను ఏం చేశా అంటే క్లౌడ్ కబోర్డ్స్ చేపిద్దాం నా టేబుల్ కి అని చెప్పేసి ఒక 2 వ్యక్తులను పిలిపించా. ఆ తర్వాత సాటర్డే స్టార్ట్ చేసాం. ఫుల్ డస్ట్ అనమాట అది. ఓకే, వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఇక నేను మా వాడు కలిసి బాగానే హెల్ప్ చేసినాం. చెక్కలు తీసుకురావడం, ఒక 10 డెస్కులు పెట్టించినాం అంటే ఇంక అర్థం చేసుకో. సో దాని తర్వాత సండే రోజు కూడా మా వాడు రాలేదు, మా సన్ గారు రాలేదు. మా సన్ గారు రాకపోయేసరికి ఇంకొక 2 వ్యక్తులు ఉన్నారు. ఆ రోజు నేను బాగా అలసిపోయినా, నాకు బాగా గుర్తుంది. ఎక్కడ మనకి ప్రాబ్లం జరిగిందో దాన్ని మనం ఐడెంటిఫై చేస్తే సొల్యూషన్ అనేది ఈజీగా దొరికిపోతుంది నెక్స్ట్ టైంకి. ఓకే, ఆ తర్వాత డెస్ట్ లో కొంచెం వాళ్ళకి ఒక్కొక్క ఫ్లౌడ్ బాక్స్ అనేది చూపిస్తా ఇంటికి వెళ్ళాక. 10 kg ఈజీగా ఉంటుంది. అలాంటి ఒక 10 చేయించిన. వాటిని మోయటం, అడ్జస్ట్ కట్ చేపించడం, కార్పెంటర్స్ చేసే వర్క్ ఉంటుంది కదా, అదనమాట. సో నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది కొంచెం, నేను కూడా నేర్చుకోబుద్ది అవుతుంది. చూస్తుంటే ఇంట్రెస్ట్ గా అనిపిస్తుంది. ఇంకెప్పుడైనా ఎవరైనా మనల్ని లైక్ ఫ్రాడ్ చేయకుండా నేర్చుకోవచ్చు, అట్లా నేర్చుకుంటూ ఉంటా. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ కి వద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి, అసలు మనకి ఫీవర్, ఈ కోల్డ్, ఈ టెంపరవరీగా ఇవన్నీ ఎందుకు వస్తాయి? ఇదేమి మనకి జబ్బు కాదు, వచ్చేది అంతా కూడా టెంపరవరీగా వస్తాయి. కొన్ని రోజులు వచ్చిపోతాయి కదా. ఇది మెయిన్ ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఏంటంటే, మనకి ఒక ఫీవర్ వచ్చింది అంటే మన బాడీలో హీట్ జనరేట్ అవడమే దాన్ని మనం జ్వరం అంటాం. ఈ ఫీవర్ జ్వరం అనేది ఎందుకు వస్తుంది అంటే, మన బాడీ ఇన్ఫెక్షన్ తోటి ఫైట్ చేయడానికి ట్రై చేస్తుంటది. ఇన్ఫెక్షన్ అనేది మన బాడీలో ఉన్నప్పుడు దాంతో ఫైట్ చేసేటప్పుడు వచ్చే ఇన్ఫెక్షన్ తో మన బాడీ ఫైట్ చేసేటప్పుడు వచ్చే, ఆ ఫైట్ చేసే సిచ్యువేషన్ లో వచ్చే హీట్ ఉంటుంది కదా, అదే ఫీవర్. సిమ్టమ్స్ అనేవి ఈజీగా అర్థమైపోతాయి. రెండోది, ఆ హీట్ ఎన్ని రోజుల నుంచి వస్తుంది దాని మీద మనం ఐడెంటిఫై చేయాలి. సో నాకంటే నాలెడ్జ్ ఉంది, నేను వెంటనే ఐడెంటిఫై చేసిన. చాలా మంది ఈ
వీటిని ఐడెంటిఫై చేయలేరు. ఎలా ఐడెంటిఫై చేయాలి? ఫస్ట్ కంప్లీట్ గా మీకు వెనస్డే ఉన్న ఆ యాక్టివిటీ కానీ బాడీలో ఉన్న ఎనర్జీ కానీ టుడే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు నిన్న ఉన్న యాక్టివిటీగా అది ఈ రోజు ఉండదు. సో ఇలా మీరు ఈ రోజు నిన్నటికి ఏం డిఫరెంట్ ఉంది మీలో, దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఓకే, దాన్ని మీరు ఐడెంటిఫై చేస్తే ఆల్మోస్ట్ మీకు కేసు అనేది అర్థమైపోతుంది. రెండోది మీకు ఫీవర్ ఉంది, కోల్డ్ ఉంది, ఇప్పుడు ఇవి తెలుస్తాయి లైట్ గా, ఇలా పట్టుకుంటే తెలుస్తుంది కదా. సో వాటిని బట్టి మీరు తెలుసుకోగానే మీరు ఏం చేయాలంటే టెన్షన్ తీసుకోవద్దు, మీరు ఏం చేయొద్దు, టెన్షన్ తీసుకోవద్దు, ఏం చేయొద్దు. సో నేను కూర్చొని మాట్లాడతా, ఒకసారి అప్ అండ్ డౌన్ అవుతుంది. ఓకే, మీరు టెన్షన్ తీసుకోవద్దు, టెన్షన్ తీసుకోకుండా జస్ట్ 2 minutes వాక్ చేయండి. 2 minutes మీరు వాక్ చేస్తే మీకు జాయింట్ పెయిన్స్ ఉన్నాయా, మజిల్స్ పెయిన్స్ ఉన్నాయా, ఏమైనా నెక్, బ్యాక్, చెస్ట్, అలా మన బాడీలో కొన్ని పార్ట్స్ అనేవి పెయిన్స్ ఉన్నాయా, అలాగే మీరు యాక్టివ్ గా ఉండగలుగుతున్నారా, అంటే ఒక 1 minute అన్నా మీ అంతలకు మీరు లేచి నడవగలుగుతున్నారా, మీ ఎనర్జీ ఎంత ఉంది, ఇది మీకు తెలుస్తుంది జస్ట్ 2 minutes మీరు వాక్ చేస్తే. అప్పుడు మీకు జాయింట్ పెయిన్స్ కానీ, బాడీ పెయిన్స్ కానీ, లైక్ లేజినెస్, అసలు మీరు కాలేని పరిస్థితిలో వచ్చినా అప్పుడు మీకు తెలిసిపోతుంది. అప్పుడు ఖచ్చితంగా మీకు ఒక హెల్ప్ కావాలి, డాక్టర్ హెల్ప్ కావాలి, మెడికేషన్ కావాలి, ఆల్సో మీకు సపోర్ట్ గా ఒకటి కావాలి. లేదు ఒకడు సపోర్ట్ గా మీకు లేకపోయినా మీరు వెళ్ళగలుగుతారా లేదా అనేది కూడా తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక్కడనే ఉన్నా, నేనేం చేస్తా, నేను అడవలేని పరిస్థితి ఉంటే ఫ్రెండ్ గారికి కాల్ చేస్తా. అలా ప్రతిదీ ఒకటి ఐడెంటిఫై చేసుకోవాలి మీరు. ఓకే, మనమేమో స్పీడ్ గా మాట్లాడతాం, మళ్ళీ వాకింగ్ స్పీడ్, నిలబడి మాట్లాడదాం బెస్ట్. ఓకే, ఇప్పుడు నేనంటే ఏం చేస్తా అంటే ఫ్రెండ్ గారికి ఒకరికి కాల్ చేసి రారా ఇట్లా హాస్పిటల్ వేద్దామంట. సో అది మీరు ఐడెంటిఫై చేయాలి. బికాస్ మన బ్రెయిన్ మన బాడీ రెండు సింక్ అవ్వవు. బ్రెయిన్ చెప్తుంది పడుకోరా, బాడీ చెప్తుంది ఎలా బతుకుతావురా పని చేయకపోతే. సో ఈ రెండింటిని సింక్ చేయాలి అంటే ఖచ్చితంగా నిన్ను నువ్వు అర్థం చేసుకోవాలి. ఓకే, మెయిన్ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు నాకు రావడానికి మెయిన్లీ ఆ రోజు నేను వాళ్ళతో వర్క్ చేసినప్పుడు డస్ట్ అనేది బాగా వెళ్ళింది ముక్కులోకి, నోట్లోకి అంతా. అప్పుడు ఏమైందంటే, సో బ్రో వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తారు కదా, మరి వాళ్ళకి రాలేదు కదా ఫీవర్, నీకు ఎందుకు వచ్చింది అంటే ఇక్కడే ఉంది లాజిక్. వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తూ ఉన్న వాళ్ళ బాడీ ఆ డస్ట్ కి, ఆ పర్టికులర్ వర్క్ కి ఆల్రెడీ వాళ్ళ బాడీ అడాప్ట్ అయింది. సో నాకు ఫస్ట్ టైం కదా ఆ డస్ట్ లో ఉండడం, అట్లా నా బాడీ అనేది అడాప్ట్ అవ్వలేదు, సింపుల్ రీజన్ అంతే. ఇంకా అలా మన బాడీకి ఏదో ఒక టైంలో ఏదో ఒక ఇన్ఫెక్షన్ అనేది ఎదుర్కోవడానికి మనమే చిన్నవి మిస్టేక్స్ చేస్తాం. మిస్టేక్స్ కాదు, మనం బతకడానికి, మనం సర్వే అవ్వడానికి చేసే పనులు అవి. ఓకే, అలా జరుగుతుంది. సో ఇప్పుడు మీకు అర్థమైంది ఫీవర్ అనేది ఎందుకు వస్తుందని అర్థమైంది. వస్తే ఏం చేయాలో కూడా ఫస్ట్ స్టెప్ మీకు అర్థమైంది. థర్డ్ స్టెప్ చెప్తా. ఇప్పుడు మీ బాడీ ఏందో మీరు అర్థం చేసుకున్నారు, అంతా ఓకే అయిపోయింది కదా. ఇప్పుడు మెయిన్ థింగ్, మీరు లోపలికి ఏం వేస్తారో మీ బయటకి అదే వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. అంటే మీరు లోపలికి ఏ ఫుడ్ అయితే వేస్తారో మీకు బయట కనిపించేది కూడా అదే. ఓకే, మీకు ఫుడ్ ఇన్ఫెక్షన్ అనేది దేని వల్ల వచ్చిందో మీరు తెలుసుకోగలుగుతారు. దాని తర్వాత ఇప్పుడు మెయిన్లీ ఫుడ్ విషయానికి వస్తే, ఒకడేమో నాకు ఇడ్లీ తినబుద్ధి కాదు, నాకు జ్వరం వచ్చింది బోండా తింటా అంటాడు. ఒకడేమో నేను ఇడ్లీ తినను, దోశ తింటా, దేశం మీద ఎగ్గేసుకుంటా అంటాడు. ఇంకోటేమో చట్నీ ఎక్కువ కావాలి నాకు అంటాడు. ఇంకోటి సాంబార్ ఇడ్లీతో తింటాడు. అట్లా ఒక్కొక్కడికి ఒక్కొక్కటి ఉంటుంది. ఇవన్నీ కూడా జస్ట్ నీకు ఫుడ్ క్రేవింగ్స్ అనేవి పెరిగిపోతాయి ఫీవర్ వచ్చినప్పుడు, రకరకాలుగా తినాలి అనిపిస్తుంది. సో మీరు ఇక్కడ మీ బాడీని మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి, మీ నోటిని కంట్రోల్ పెట్టుకోవాలి. మన మైండ్ తిక్కల్ది, అది ఒక్కొక్కడికి ఒక్కొక్కలా చూపిస్తుంది. సో మనం నోరుని కంట్రోల్ పెట్టుకోవాలి. నేను మీకు ఆల్రెడీ చూపించా ఫుడ్ అనేది ఏంటనే చెప్పా. సో అట్లా ఫుడ్ ని కంట్రోల్లో పెట్టుకోండి. రెండోది, ఇక్కడ మీరు జంక్ ఫుడ్ ఇలాంటివి తింటే చాలా డేంజర్ లో పడిపోతారు. ఎందుకు చెప్తా. ఇప్పుడు నెక్స్ట్ బ్రో, ఇప్పుడు చాలా మంది ఫీవర్ గానీ కోల్డ్ గానీ వచ్చినప్పుడు చాలా మంది జిమ్ కి వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం అది ఇది అంటారంటే కాదు. సో ఆల్రెడీ మన బాడీ ఇన్ఫెక్షన్ తో ఫైట్ చేస్తున్న టైంలో మన మజిల్స్, మన బ్లడ్ సర్క్యులేషన్స్ ఇవన్నీ కూడా డౌన్ అవుతాయి. ఈ టైంలో మీరు జిమ్ కి వెళ్ళడం, రన్నింగ్ చేయడం ఇలాంటివి చేయొద్దు. ఎందుకంటే మీ బాడీ ఆల్రెడీ ఫటిక్ అయి ఉంటుంది, మీ బాడీ ఆల్రెడీ లో ఎనర్జీలో ఉంది. ఎందుకంటే నీకు సర్వే అవ్వడానికే ఎనర్జీ ప్రొవైడ్ చేయక తనకు తానే ఫైట్ చేసుకుంటూ ఉంటుంది ఇన్ఫెక్షన్ తోటి. అర్థమవుతుందా? అట్లా మీరు మీ బాడీకి రెస్పెక్ట్ ఇవ్వాలి. మీరు జిమ్ కి వెళ్ళడం ఇలాంటివి చేయొద్దు. కంట్రోల్లో పెట్టుకోండి, మైండ్ కంట్రోల్లో పెట్టుకోండి, బాడీని కంట్రోల్లో పెట్టుకోండి. జిమ్ కి వద్దురా తమ్మి ఎట్లా అని చెప్పుకోండి. ఓకే, సో ఇప్పుడు నేను మీ ముందు ఒక 10 minutes ఆర్ 5 minutes వాక్ చేసిన, మంచిగా నేను జిమ్ కి వెళ్ళకుండా నా బాడీని కంట్రోల్లో పెట్టుకున్నా. ఇప్పుడు నెక్స్ట్ మీ ముందే వచ్చా కదా, రాత్రే చెప్పా కదా, సో మనం బయట వాకింగ్కి వెళ్తాం అప్పుడు మాట్లాడతా అని. సో ఇప్పుడు వచ్చి వాకింగ్ చేస్తున్నా, ఒక 10 minutes ఆర్ 20 minutes ఆర్ నా బాడీ కెపాసిటీని బట్టి నా డిపెండ్స్ నేను ఎలా వాక్ చేస్తా అనేది. అలా మీరు కూడా మీ వాకింగ్ అనేది పెట్టుకోండి. సో వాకింగ్ ఇస్ ద బెస్ట్. టూ మచ్ వాకింగ్ వద్దు, నార్మల్ వాకింగ్ చేసుకుంటే మీ బాడీకి ఒక సిగ్నల్ వెళ్తుంది. సో ఓకే వీడు పర్లేదు, మంచిగా ఉండు, వీడు యాక్టివ్ గా ఉండు, వీడిని మనం లేజీగా తయారు చేయకూడదు అని చెప్పేసి నీ బాడీ కూడా నీకు సపోర్ట్ చేస్తుంది. సో జిమ్ కి ఎందుకు వెళ్ళకూడదు అనేది రేపు మాట్లాడతా, వీలైతే రేపు మాట్లాడతా. ఇదే వ్లాగ్ ని కంటిన్యూ చేస్తా. జిమ్ కి ఎందుకు వెళ్ళకూడదు, ఆల్సో నాన్ వెజ్ అనేది ఎందుకు తినకూడదు, చికెన్ మటన్ అనేవి ఎందుకు తినకూడదు. సో ఇవన్నీ కూడా ఓకే, ఇవన్నీ కూడా నేను రేపు కంటిన్యూ వ్లాగ్ లో చేస్తాను. ఎందుకంటే వ్లాగ్ అనేది ఎక్కువైపోయింది. ఓకే, ఎందుకు తినకూడదు అనే దానికి, చికెన్ మటన్ అనేవి ఎందుకు తినకూడదు, దేని తినకూడదు అనేది ఒక ముక్కలో చెప్తా. ఓకే, సో ఇప్పుడు మీకు చాలా మంది డాక్టర్స్ చెప్తారు చికెన్ మటన్ తినకూడదు, తింటే కామెర్లు అవుతాయి. నథింగ్, ఇది ఒక మిత్. ఓకే, చికెన్ మటన్ తింటే మన బాడీ అనేది ఏమేమో రోగాలు తీసుకొస్తాయి అది ఇది అని చెప్తారు. చికెన్ మటన్ కానీ ఎగ్స్ కానీ తినకూడదు అని అంటారు. ఎస్పెషల్లీ ప్రోటీన్ ఫుడ్ తినొద్దు అని అంటారు కదా. తినకూడదు అనే దానికి ఎటువంటి సైంటిఫిక్ గా అసలు ఎవిడెన్స్ అనేవి లేవు, ఒక్క ఎవిడెన్స్ కూడా లేవు. నేను లాస్ట్ 8 years నుంచి జిమ్ చేస్తున్నా,
చేస్తున్నా. సో నేను చూసా, ఎటువంటి ఎవిడెన్స్ లేవు, నా బాడీ మీద నేను ప్రయత్నించా, నాకేం అవ్వలేదు. ఆల్సో ఫుల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అందుకే నెక్స్ట్ వీడియోలో బ్రేక్ డౌన్ చేద్దాం మనం. ఓకే, మోస్ట్లీ మీకు ఫీవర్ వచ్చినప్పుడు చికెన్ మటన్ తినకూడదు అని రూల్ లేదు, కానీ కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ లో మీరు సెలెక్ట్ అవ్వాలి, అయితేనే మీరు తినాలి. ఆ కండిషన్స్ కూడా ఏందో కూడా చెప్తాను నెక్స్ట్ వీడియోలో. సో చికెన్ తినకూడదు అని ప్రాబ్లం కాదు, చికెన్ కానీ మటన్ కానీ అంటే హెవీ డైజెషన్ గా ఉన్న ఫుడ్ ఏదైనా తినొద్దు. బాడీని అర్థం చేసుకోవాలి, అవి నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఓకే, సో వీడియో అనేది మీకు ఎంతో కొంత నాలెడ్జ్ వచ్చింది అనుకుంటున్నా. వీటి మీదనే ఇంకా వీడియోస్ చేయాలా వద్దా చెప్పండి, నా దగ్గర టాలెంట్ ఉంది, నేను చెప్తా. ఓకే, లెట్స్ గో, నెక్స్ట్ వీడియోలో చెప్దాం. ఇప్పటివరకు అయితే బెటర్. అండ్ సో ఇంకోటి, ఇప్పుడు నేను నా బాడీని కంట్రోల్ చేసుకుని నేను జిమ్కి ఏం వెళ్ళలేదు. ఓకే, నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేస్తా. ఈ వ్లాగ్ కాకుండా నెక్స్ట్ వ్లాగ్ ని కంటిన్యూ చేస్తా. అక్కడి నుంచి మీకు అర్థమవుతుంది నేను జిమ్కి ఎందుకు వచ్చా, మళ్ళీ ఎన్ని రోజులకు వచ్చా అనేది కూడా చెప్తా. సో చిన్న తప్పులు చేసి లక్షలు తగలెట్టుకోమాకండి. ఎవ్రీథింగ్ మన బాడీలోనే ఉంటుంది, ఎవ్రీథింగ్ మన కంట్రోల్లోనే ఉంటుంది, ఎవ్రీథింగ్ మనమే చేయగలుగుతాం. ఎవరు మనకి గైడ్ చేయగలుగుతారు, కానీ సొల్యూషన్స్ అనేవి మన చేతిలోనే ఉంటాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నాలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చి మీకు నాలెడ్జ్ ఇచ్చినా, ఎంతమంది వచ్చి అడ్వైస్ ఇచ్చినా, లాస్ట్ డిసిషన్ అనేది అది నీ చేతిలోనే ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, లెట్స్ గో. నేను కూడా వాకింగ్ చేసుకుని వెళ్ళిపోతా కాసేపు.